నా పేరు చంద్రయ్య, గుర్రం చంద్రయ్య. ఏ ఊరు మీది? మాది పెద్దాపూర్. ఎన్ని రోజులు ఇక్కడ ఒడ్లు పోసి? నేను 29 తారీఖు పోసిన. ఇవాళ ఎంత 25, 24, 24 రోజులు. అంటే నెల రోజులు. ఇవాళ రేపు అయితే నెల రోజులు అయ్యారు. వర్షాలు ఉన్నాయి, అగ్గి కాలుతుంది, ఆడాడ అగ్గి మంటలు తలిగి బాధపడితే మాకన్నా వెనక సిరి పోసిన వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. ఐకేబీలో లారీలు చక్కగా తెచ్చులేదు, లారీలు దొరుకుతలేవు. వాళ్ళు ధర పెంచారు, సగం అడ్లు వెనక ధర పెంచారు, మళ్ళీ రూపాయి పెంచారు, అర్ధ కిలో ఎక్కువ పెంచారు. కటింగ్ ఇట్లా ఏం చేస్తలేము, మంచిగానే దిగుమతి చేస్తున్నాం అని చెప్తున్నాం. మేము తప్పు కటింగ్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ కటింగ్ లేదు, ఇప్పుడు సగం అడ్లు వెనక కటింగ్ పెట్టారు, వెనక చెరువులో కటింగ్ పెట్టారు. మీ ఎమ్మెల్యే చెప్తుండగా మొన్న మీటింగ్ పెట్టి. ఎమ్మెల్యే కరెక్టే చెప్పిండు, అసలు కటింగ్ పెట్టకూరి అన్నాడు. ఇక్కడ ఈ ఐకేప్ సెంటర్లో కటింగ్ పెడతారు, అర్ధ కిలో ఎక్కువ చోపుతారు. మీ అధికారులు చెప్పలేదా? మీ ఉంటారు, ఎవరు చెప్పుకుంటారు అధికారులు. మెయిన్ కూట్లు అని పోయినాయి, చిల్లర కూట్లు ఉన్నాయి. ఎట్లా మరి మీ కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? ఇట్లా నిరీక్షణ కాంగ్రెస్ పాలన అంత దిక్కుమైన కాంగ్రెస్ పాలన ఏమైనా కాళ్ళే దోసుక తిన్నట్టున్నది పాలన. ఏం లేదు అయ్యా ఇది దాంట్లో. అయితే ఏదో వచ్చింది పోయింది అయిపోయింది, దాని గురించి మనకు ఎందుకు. కానీ కాకపోతే నాకు రైతుకి ఇంత ఇబ్బంది పడ్డాక రేపు ఆన కొడుతుంది, ఇందులోకి లారీ వెళ్తుందా? లారీ వెళ్ళే అవకాశం ఉన్నదా? దీన్ని బయటికి పోయాలంటే మీరు ఎట్లన్నా తెచ్చి గడ్డకేరి మేము మొత్తామని అంటారు వాళ్ళు, మేము లారీ లోడ్ చేస్తామంటారు. పోయిన సంవత్సరం అక్కడ ఇది మన దీనికి ఒక్కొక్క క్వింటల్కు 50 రూపాయలతోటి గడ్డకెప్పించుకున్నారు. పేన వేసాంగి. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి అయ్యేటట్టున్నది ఆనబడితే. ఇప్పుడు సపోజ్ వర్షాలు పడితే మీ పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. వర్షాలు పడితే ఇంట్లోకే ఎత్తు అయితే పోదు, ఇంట్లో లారీ దిగది, మర్రాల దిగుతుందా? గడ్డకున్న ఆపి లారీ జోకురని సార్ కూడా అన్నారు, అన్న కానీ అలవాటు వేసుకుంటలేరు. సార్ వచ్చి ఫస్ట్ అయితే ఆ లారీలు అందులో మడ్లలు ఉన్నాటికి బారదాన్ని ఏరి అవి తీసి పోనీరి, ఈ గడ్డకున్నాటికి లేట్ అయినా పర్వాలేదు అని చెప్పారు. చెప్పినా పట్టించుకుంటలేరు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఈ వరి? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉన్నది, అస్సలు ఉన్నది సూపర్. ఇట్లా ఇది ఏమి లారీల ఇబ్బంది లేదు, ఈ మందు బత్తాలు ఇబ్బంది లేదు, ఈ అడ్ల కొనుక్కోలు ఇంతగానో అది లేదు. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచిగానే ఉన్నారని చెప్తున్నారు మీరు, అంతేనా? ఇక మంచిగానే కనబడతలేదు, మీకు కనబడతలేదా? మంచిగా ఉన్నట్టు ఏడా కనబడుతుంది. రోని కదా, ఇలా 25 తారీఖు అయితే రోనిలో ఒత్తి కాలం కొడితే కథమే కదా, వీటి పని ఏమన్నా ఉన్నదా? రేవంత్ రెడ్డి చెప్తుండు రైతాంగం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, సంతోషంగానే ఉన్నారు, కొంటాం ప్రతి గింజ కొంటామని చెప్తుండు. కొంటాడే, కొనని వెనక ముందు అయితే కొంటాడు కావచ్చు, కానీ ఇప్పుడు తడిచినాక కొంటాం. నువ్వు మురిగిపోయిన వస్తువు తీసుకుపోయి ఏం చేసుకుంటాడు ఆయన? ప్రతి గింజ కొంటాడు. ఏం మన్ను కొంటాడు, ఏం కొంటాడు? తడిచి రైతు ఖరాబ్ అవుతాడు, కానీ ఆయన ఏం కొంటాడు? ఉన్నవి కొంటా అంటాడు, మంచిగా ఉన్నవి కొంటాం, మేము బారవస్తాం, మేము కొంటాం అంటాడు. నష్టపోయేదే వాళ్ళు. రేపు అయితే రోని కళ్ళలో చూస్తే అన్ని అట్లే ఉన్నాయి. మరి రేపటి నుంచి వారం రోజుల నుంచి నార్మల్ దున్నుతారు. దున్నుడేగా పొలాలు చిలక ఇప్పటికే దున్నుకున్నారు బిడ్డ అందరూ. నారు పెట్టుబడి పైసలకు మీకు ఎట్లా ఒడ్లు కూడా అమ్మలే ఇప్పుడు పెట్టుబడికి ఎట్లా? ఇప్పుడు ట్రాక్టర్ రాలే, రైతు బంధు రాలే, అవి రాలే. ఆ పని చేసుకుంటారా, ఈ పని చేసుకుంటారా? ఏమలు మీరు ఇప్పుడు నాట్లు వేస్తారు, గా పని చేసుకుంటారు, లేకుంటే ఈ వడ్ల పని చూసేటట్టున్నావు. నాట్లు బంద్ చేసేటట్టే ఉన్నారు ఇప్పుడు రైతులు. ఈ చూస్తే రైతులు నాట్ల కాడికి పోయేటట్టే ఉన్నారు, నాట్లు చేసేటట్టే ఉన్నారా? ఇట్లున్నది కథ. కనీసం రైతు బంధు అయినా కరెక్ట్ టైంకి వేస్తున్నారు రేవంత్ రెడ్డి. వేయలే, 2-3 పంటలు పోయినాక వేసిండు. ఇప్పుడు రెండు పెట్టిండు పంగనామాలు. మంచిగా 6 గ్యారెంటీలు వస్తున్నాయా? 6 గ్యారెంటీలే అని దుబ్బ గ్యారెంటీలు ఇవి లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నారా, లేకుంటే ఇబ్బంది పడ్డారా మీరు? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉన్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ లేదు, ఈ నష్టం లేదు, ఈ కథ లేదు, ఈ కార్ఖానా ఏదానికి మాత్రమే ఏది లేదు. కేసీఆర్ ఏమో రైతుల కోసం ఆలోచించి రైతు బంధు, రైతు భరోసా ఇట్లాంటి పథకాలు పెట్టిండు. రేవంత్ రెడ్డి వచ్చాక ఏమైనా పథకాలు పెట్టిండు? ఏం కొత్త పథకాలు ఏం పెట్టలే. ఇతరులనే అన్ని బంద్ చేసిండు, ఇంకా ఆయన ఇచ్చినవి కొన్ని బంద్ చేసిండు ఈయన. ఇప్పుడు 6 గ్యారెంటీలనే అందులో ఏమి ఎక్కడిపాయి. ఇప్పుడు మన రైతు బంధానే రెండు ఎగబెట్టి ఒకటి మొన్న ఇచ్చిండు. అది ఎకరానికి ఒకసారి, 2 ఎకరాలకు ఒకసారి, ఇంకా 3 ఎకరాలు 4 ఎకరాలలో 1 వెళ్ళి ఏమి ఇచ్చినట్టు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మీ అంటే మీ రైతాంగం? కేసీఆర్ ఉన్నప్పుడు రైతాంగానికి ఏ డోక లేకుండా బతికారు రైతులు. దర్జాగా పండి నిర్దపోయి రైతు అనే ధీమాతోటి నేను రైతును గొప్పగా చెప్పుకునేంత పరిస్థితిలో ఉన్నాడు అప్పుడు రైతు. ఇప్పుడు లేడు అట్లా. ఇప్పుడు ఎప్పుడేమయ్యేది తెలియదు.
సో మీ అనుభవంలో తెలంగాణ రాకముందు ఈ పెద్దపల్లి ఏరియా కానీ ఈ ప్రాంతంలో ఎట్లా ఉండే పరిస్థితులు? తెలంగాణ రాకముందు ఘోరంగా ఉండే, కరెంట్ సమస్య. కరెంటు సమస్య బాగుండే, పొలాల కాడ వండుకున్నారు, నీళ్లు రాక సొప్పదండి పోయి ఎగేసుకొచ్చుకున్నారు నీళ్ళు, వచ్చిన సగం ఎండిపోయినాయి, సగం మండినాయి. ఈ తెలంగాణ వచ్చిన కాడికే తెలంగాణ రైతులు అనేది మంచిగా బతికారు. ఇప్పుడు మళ్ళా ఆ కొరతగా నడతాడు. మీ ఎమ్మెల్యే ఎవరు అన్న? మా ఎమ్మెల్యే అప్పుడు దాసర్ మనోహర్ రెడ్డి, ఇప్పుడు విజయ రమణారావు. ఎట్లా ఉంది వీళ్ళు ఇద్దరు పరిపాలన ఎట్లా ఉంది మీరు చూసారు కదా? ఇక అప్పుడు తెలంగాణ అప్పుడు ఆయన పరిపాలన మంచిగా ఉన్నది, దాసర్ మనోహర్ రెడ్డి మంచిగా ఉన్నది. ఇప్పుడు కానీ మీరు ఈయన ఒక్కడు ఏం చేస్తాడు? పరిపాలన అది ఉన్నప్పుడు విజయ రమణారావు ఏం చేస్తాడు? ఏం అభివృద్ధి చేయలేదా? ఏం అభివృద్ధి ఏం చేయలేదు, ఏం తెలియదు. అభివృద్ధి పనులు ఏం కాలే ఇంకా.